అందరికీ శరార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. నంద్యాల మండలం షాబోలు గ్రామ శివార్లున్న ఓ షాపుల ఆదివారం దొంగలు పడి ఒక్క పైసలు మాత్రం దోసుకొని వస్తువులను దాకకుండా ఇడిచిపెట్టి వేయరట. ఇక యజమాని వేణుగోపాల్ రెడ్డి ఏం చెప్తుందంటే, సాబోలు శివార్ల విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్ అండ్ సర్వీసెస్ షాపును ఆదివారం ఎప్పటోళ్ళే మూసేసి వెళ్ళిపోయిరట. సోమవారం పొద్దుగాల షాపు తీయటానికని అత్తే తాళాలు పగలగొట్టుండేయట. ఇక ఏం చెయ్యన్నో అనుకుంటా ఆగమాగమై లోపలికి పోయే చూస్తే ఎక్కడి వస్తువులు అక్కడనే పడున్నాయి. ఇక టేబుల్ మీద ఓ లెటర్ ఉందట, గదిని తీసి చదివిండట. గన్లా ఏమున్నదంటే, అన్న మేము పైసల కోసమే వచ్చినాము, పైసలు తప్ప ఏం తీసుకపోలే, యూ డోంట్ వర్రీ అని రాసుందట. ఇక క్యాష్ కౌంటర్లో చూసే వరకు దాంట్లో ఉన్న 9,000 రూపాయలు గాయబైనాయట. లక్షలాది రూపాయలు ఇలువేసేటి డ్రోన్ పరికరాలను ఇడిచిపెట్టి ఒక పైసలు మాత్రమే తీసుకుపోయిన దొంగ నిజాయితీకి గా యజమాని ఏడవలేక నవ్విండట. ఇక గా యజమాని గదిని గురించి దగ్గరలున్న పోలీసులకు ఫిర్యాదు చేసిండు. భలే ఉన్నాడు కదా గా దొంగ, గిట్లనే మొన్నో పారి ఇంట్లో పైసలు తీసుకుపోయి మళ్ళా తీసుకొత్తా అని లెటర్ రాసి వేయిండు. ఇక ఒగలను చూసి ఒగలు భలే లెటర్లు రాస్తున్నట్టు రూపో. అది 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 బోర్డు ఉంది. ఓకే. అంటే వాళ్ళకి అర్థం కాలేదు అవి. ఇప్పుడు ఏడ్ చేసుకునే లేదు. అవి ఏం చేసుకుంటారు? ఎంతమంది ఉంటారు మేడ? అన్న ఎంతమంది ఉంటారు మీరు? తిప్పాలి. వస్తున్నా. నేను వచ్చావు ఈరోజు ఇది మంచి వాల్యూ తెలుగు ఏం చేసుకోవాలి అనుకుంటాడు. అదే అది మ్యాటర్. ఇవి మనకే తెలుసు, నాకే తెలుసు దీని గురించి. వాడు ఎత్తుకోపోతానికి ఏం తెలుస్తుంది ఇంకా. అన్న, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మేము ఇక్కడ నంద్యాలలో విఘ్నేశ్వర డ్రోన్స్లో పనిచేస్తున్నాము. ఇక్కడ నిన్న ఈవినింగ్ మేము లాక్ వేసుకొని ఇంటికి వెళ్ళినాక మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ లాక్ పలగొట్టేసి క్యాబిన్ మొత్తం ఓపెన్ చేసేసి అన్నీ చోరీ చేసినారు. అమౌంట్ 9,000 ఉంటే 9,000 తీసుకున్నారు క్యాబిన్లో. తర్వాత అనేసి డ్రోన్ పరికరాలు ఏమి టచ్ చేయలేదు. బైక్ కీస్ ఉన్నా కానీ బైక్ కూడా టచ్ చేయలేదు. మొత్తం కీస్ అలా పలగొట్టేసినారు. లెటర్ రాసిపోయింది.